హలో నమస్తే, వెల్కమ్ టు 10 Max. గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటుని మళ్ళీ రిపీట్ చేయనని చెప్పిన రామ్ చరణ్ పెద్ది సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సైతం పెద్దిని నవంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేస్తానని ఫ్యాన్స్ కి మాట కూడా ఇచ్చారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే పెద్ది సినిమా కాస్త స్లో అయింది. మరి ఈ లేట్ తో సినిమా రిలీజ్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకు పక్కా షెడ్యూల్స్ తో అనుకున్నట్టే జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చింది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేస్తాను అని మెగా ఫ్యాన్స్ కి మాట కూడా ఇచ్చారు బుచ్చిబాబు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పెద్ది నవంబర్ ఎండింగ్ కి కాదు కదా, డిసెంబర్ లో కంప్లీట్ అవడం కూడా డౌటే అన్న న్యూస్ వైరల్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెడుతూ వస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమాకి సడన్ బ్రేకులు పడ్డాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా కావడంతో 1980 నాటి అట్మాస్ఫియర్ రీక్రియేట్ చేసేలా భారీ సెట్స్ అవసరం పడనుంది. ఈ గ్రాండియర్ సెట్స్ ని క్వాలిటీ ప్రొడక్షన్ తో క్రియేట్ చేసేందుకు అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుందని తెలుస్తోంది. హ్యూజ్ టైం టేకింగ్ ప్రాసెస్ కావడంతో ప్రొడక్షన్ డిలేస్ తో స్లో అయిన పెద్ది సినిమా షూటింగ్ ని జనవరి వరకు ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బుచ్చిబాబు. పెద్ది సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ బుజ్జిగా నటిస్తున్నారు. ఇంటెన్సిటీతో వచ్చిన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వీరి క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేశాయి. ప్రొడక్షన్ డిలేస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తోన్న పెద్ది సినిమాని బుచ్చిబాబు అనుకున్న టైంలో పూర్తి చేసి రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. కెరీర్లో మైల్ స్టోన్ మూవీ, అది కూడా 100వ సినిమా. మరి మూవీ ఓపెనింగ్ కి హడావిడి ఎలా ఉండాలి? సెలబ్రేషన్స్ ఇంకే రేంజ్ లో ఉండాలి. కానీ ఇవేం లేకుండానే తన సెంచరీ మూవీని సైలెంట్ గా పట్టాలెక్కించి అందరినీ సర్ప్రైజ్ చేశారు నాగార్జున. మరి 100వ సినిమాతో నాగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారా, లేక ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు యాక్షన్ బాట పడతారా? ఈ డీటెయిల్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. అదిగో మొదలు పెడతారు, ఇదిగో మొదలు పెడతారు అంటూ నాగార్జున 100వ సినిమాపై చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆగస్ట్ 29 నాగ్ బర్త్డేకి లాంచ్ కాలేదు. సెప్టెంబర్ 20 ఏఎన్ఆర్ బర్త్ యానివర్సరీ రోజు అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఈ దసరాకి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన పండగ రోజు అప్డేట్ రాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు అక్కినేని అభిమానులు. ఇక నాగ్ మైల్ స్టోన్ మూవీ సెంచరీ ప్రాజెక్ట్ ని ఇప్పట్లో ప్రకటించే ఛాన్స్ లేదనుకుంటున్న టైంలో సైలెంట్ గా పూజా సెరమనీ కూడా జరుపుకుని అందరినీ సర్ప్రైజ్ చేసిన నాగార్జున ఫస్ట్ షెడ్యూల్ కి కూడా రెడీ అయ్యారు. అక్కినేని నాగార్జున కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోన్న సెంచరీ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కించే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారనే ప్రచారం జరుగుతోంది. తమిళంలో కేవలం వరువాణం అనే ఒకే ఒక్క సినిమా చేసిన రా కార్తిక్ కి నాగార్జున 100వ సినిమా ఛాన్స్ ఇవ్వడం ఈ ప్రాజెక్టుపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 3 హీరోయిన్స్ నటిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాకి కింగ్ 100 నాట్ అవుట్, లాటరీ కింగ్ అనే టైటిల్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. పూజా సెరమనీని సైలెంట్ గా స్టార్ట్ చేసిన నాగార్జున కింగ్ 100 ఫస్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఈ మంత్ నుంచే మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇన్నాళ్లు నాగ్ 100వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్యూరియస్ గా వెయిట్ చేసిన అక్కినేని ఫ్యాన్స్ మైల్ స్టోన్ మూవీతో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో అని ఎగ్జైట్ అవుతున్నారు. దీపావళికి ధమాకా సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు యంగ్ హీరోలు. బిన్ దాస్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటూ మూవీ ప్రమోషన్స్ లో అస్సలు తగ్గేదిలే అంటున్నారు. పోటా పోటీ ప్రమోషనల్ కంటెంట్ తో అదరకొడుతున్న ఈ క్రేజీ సినిమాల నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన కంటెంట్ ఏంటి? ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరోలదే ఫుల్ హంగామా. ఒకరికి మించి మరొకరు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా రిలీజ్ అవుతోన్న సినిమా మిత్రమండలి.
ప్రియదర్శి, నిహారిక లీడ్ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సోషల్ మీడియా ట్రెండ్ కి తగ్గట్లు సరదా డైలాగ్స్ తో వచ్చిన ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. కమేడియన్స్ వెన్నెల కిషోర్, సత్య, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ స్పెషల్ అపీరెన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. బన్నీవాసు సమర్పణలో వస్తోన్న మిత్రమండలి ఈ నెల 16న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ దీపావళికి అసలు సిసలు ధమాకా ఎంటర్టైన్మెంట్ తనదే అంటున్నారు కిరణ్ అబ్బవరం. కే ర్యాంప్ మూవీ టైటిల్ కి తగ్గట్లే ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో అదరగొడుతున్న కిరణ్ తిక్కల్ ఎంటర్టైనింగ్ థర్డ్ సింగిల్ తో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. థర్డ్ సింగిల్ తో పాటు మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్స్ కూడా రివీల్ చేశారు. ఈ నెల 18న థియేటర్స్ లోకి వస్తున్న కే ర్యాంప్ మూవీ ట్రైలర్ ని ఈ శనివారం అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 15న కండక్ట్ చేస్తున్నట్లు మేజర్ అప్డేట్స్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ యంగ్ హీరోలే కాదు, దీపావళికి తాను అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అంటున్నారు ప్రదీప్ రంగనాథ్. మైత్రి ప్రొడక్షన్ లో టాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ డ్రాగన్ హీరో నటిస్తోన్న డ్యూడ్ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తుంది. బైలింగ్వెల్ మూవీగా తెరకెక్కుతోన్న డ్యూడ్ నుంచి మ్యాసివ్ అప్డేట్ ఇచ్చారు. డ్యూడ్ నుంచి విడుదలైన లిరికల్ సాంగ్స్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశాయి. ప్రదీప్ రంగనాథ్ కి జోడీగా మమతా బైజు నటిస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. మరి చూడాలి ఈ దీపావళికి ధమాకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే హీరో ఎవరో, సినిమా ఏదవుతుందో. సౌత్ సూపర్ స్టార్స్ రజనీ, కమల్ సినిమా చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో 46 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అందరిలోనూ ఒకటే అటెన్షన్. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది మీరేనా అంటే నేను కాదంటూ మాట దాటేస్తున్నారు డైరెక్టర్లు. మరి అందరి అంచనాలకి తగ్గట్టు రజనీ, కమల్ సినిమాని డైరెక్ట్ చేసే సత్తా ఎవరికుంది? అసలు ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి? దాదాపు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అప్డేట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కే ఈ సినిమాకి ఇంకా స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ఫైనల్ కాలేదన్నారు రజనీకాంత్. దీంతో ఈ సినిమాని లోకేష్ డైరెక్ట్ చేస్తారనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. లోకేష్ కనగరాజ్ తో పాటు మరో యంగ్ డైరెక్టర్ తాను రజనీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్టులో భాగం కాదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ నటించే సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరు అందుకుంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ రజనీ, కమల్ మూవీని డైరెక్ట్ చేస్తారు అనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రదీప్ రంగనాథ్ తాను ఈ ప్రాజెక్టులో భాగం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకు వచ్చిందో లేదో కూడా చెప్పనన్నారు. ప్రస్తుతం తాను యాక్టింగ్ పైనే ఫోకస్ పెట్టాను అని, రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ ప్రాజెక్టుపై ఇంతకు మించి ఒక్క మాట కూడా చెప్పలేను అన్నారు. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించే ఈ సినిమాని డైరెక్ట్ చేసే సత్తా ఏ డైరెక్టర్ కి ఉందో అని చర్చించుకుంటున్నారు జనాలు. రజనీకాంత్, కమల్ హాసన్ ఏజ్ 70 దాటినా సౌత్ సూపర్ స్టార్స్ గా ఇండియన్ సినిమాని రోల్ చేస్తున్నారు. స్టైల్ అండ్ మేనరిజమ్స్ తో రజనీ, వర్ స్టైల్ యాక్టింగ్ మూవీస్ తో కమల్, ఇలా ఎవరి రూటులో వాళ్లు దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చూడాలని కోరుకున్న అభిమానుల కల నిజం కాబోతోంది. సైమా అవార్డ్స్ 2025 ఈవెంట్ లో కమల్, జైలర్ సినిమా షూటింగ్ లో రజనీ తామిద్దరం కలిసి సినిమా చేస్తున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. వరుసగా ఇద్దరికి ఎక్స్పెక్ట్ చేసినంత హిట్స్ లేకపోవడం, చేసిన సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాకపోవడంతో ఇద్దరితో సినిమా అంటే రిస్క్ అని డైరెక్టర్లు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి స్టార్డమ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరో, సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారో వెయిట్ అండ్ సీ. ఇప్పట్లో క్లింకర్ ఫేస్ రివీల్ చేసేది లేదంటోన్న రామ్ చరణ్. బాహుబలి ది ఎపిక్ రన్ టైం ఎంతంటే? ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మాస్ జాతర నుంచి విడుదలైన హుడియో థర్డ్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ బుధవారం ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. హీరో విశ్వక్ సేన్, కేవి అనుదీప్ డైరెక్షన్ లో నటిస్తున్న ఫంకీ సినిమా టీజర్ ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా సితారా బ్యానర్ పై తెరకెక్కుతోంది. ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా డిసెంబర్ 18th కి పోస్ట్ పోన్ అయింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీ రోల్లో నటిస్తున్నారు. మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఇప్పట్లో క్లీన్ కారా ఫేస్ రివీల్ చేసేది లేదన్నారు. ప్రపంచం ఇప్పుడు చాలా స్పీడ్ అయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
కొన్ని రీజన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, బయటికి వచ్చినప్పుడు పాపకి మాస్క్ వేస్తామన్నారు. బాహుబలి ది ఎపిక్ సినిమా రన్ టైం 3 గంటల 40 నిమిషాలు ఉండొచ్చన్నారు నిర్మాత శోభు యార్లగడ్డ. అయితే ఇందులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. బాహుబలి ది ఎపిక్ ఈ నెల 31న థియేటర్స్లోకి రానుంది. సోషల్ మీడియా వల్లే శోభిత ధూళిపాళ్లతో పరిచయం, ప్రేమ కలిగాయని లవ్ స్టోరీని బయటపెట్టారు నాగచైతన్య. ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ తర్వాత కొన్ని రోజులకు క్లోజ్ అయ్యామని, ఈ విధంగా తన లైఫ్ పార్ట్నర్ని మీట్ అవుతాను అని ఊహించలేదన్నారు చైతు. తమిళ హీరో సింబు 49వ సినిమాకి అరసన్ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వెట్రిమారన్. మన ఊరి ప్రేమాయణం మూవీ టైటిల్ లోగోని లాంచ్ చేశారు సీనియర్ నటులు సుమన్. అలివేలు మంగమ్మ సమర్పణలో వస్తోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ప్రియదర్శి ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ప్రేమంటే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ గురువారం విడుదల కానుంది. లవ్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో వెన్నెల కిషోర్ పాడిన సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. నందు, అవికా గౌర్ హీరోయిన్ గా నటిస్తోన్న అగ్లీ స్టోరీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.